వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజల్ తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, హారే ప్రకారం లోడ్ ఎన్ని రకములు? ఆప్షన్ 1 2 రకాలు, ఆప్షన్ 2 3 రకాలు, ఆప్షన్ 3 4 రకాలు, ఆప్షన్ 4 5 రకాలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 2 రకాలు. మరో ప్రశ్న, క్రీడా శిక్షణ అనేది ఒక బోధనా అభ్యాసన ప్రక్రియ. ఇది శాస్త్రీయ సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. ఉన్నత స్థాయి ప్రదర్శన ఇవ్వడానికి సహాయపడుతుంది అని క్రీడా శిక్షణను నిర్వహించిన వారెవ్వరు? ఆప్షన్ 1 మార్టిన్, ఆప్షన్ 2 మ్యాట్వే, ఆప్షన్ 3 హారే, ఆప్షన్ 4 హరిదయాల్ సింగ్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 హరిదయాల్ సింగ్. మరో ప్రశ్న, క్రింది వాటిలో క్రీడా శిక్షణ ద్వారా దేనిని అభివృద్ధి పరచలేము అనే దానిని గుర్తించండి. ఆప్షన్ 1 శారీరక దారుఢ్యం, ఆప్షన్ 2 సాంకేతిక నైపుణ్యాలు, ఆప్షన్ 3 శరీరాకృతి, ఆప్షన్ 4 వ్యూహాత్మక సామర్థ్యం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 శరీరాకృతి. మరో ప్రశ్న, క్రీడా శిక్షణలో హై జంప్ లేదా లాంగ్ జంప్ నందు ప్రదర్శన అభివృద్ధి కొరకు ఉపయోగించే శిక్షణ పద్ధతి ఏది? ఆప్షన్ 1 కంటిన్యూస్ ట్రైనింగ్ మెథడ్, ఆప్షన్ 2 ఇంటర్వెల్ ట్రైనింగ్ మెథడ్, ఆప్షన్ 3 పోలోమెట్రిక్ ట్రైనింగ్ మెథడ్, ఆప్షన్ 4 ఫాట్రెక్ ట్రైనింగ్ మెథడ్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 పోలోమెట్రిక్ ట్రైనింగ్ మెథడ్. మరో ప్రశ్న, శిక్షణ యొక్క గొప్పతనమును తెలియజేయు సూత్రం ఏది? ఆప్షన్ 1 కార్యభార ప్రగతి సూత్రము, ఆప్షన్ 2 స్పష్టత సూత్రము, ఆప్షన్ 3 పాల్గొను సూత్రము, ఆప్షన్ 4 ఫలితాల సూత్రము. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 ఫలితాల సూత్రము. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.